ఉండాలి. అంటే ఎవడికి ఎందులో టాలెంట్ ఉందో దాని ప్రకారం వాడి వృత్తిని ఎంచుకోవాలి. వర్ణాశ్రమ ధర్మాలంటే అవ్వండి. కర్మణ్యేవ అధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మ ఫలదే దుర్భోహో. భగవంతుడు జన్మతః వాడికి ఒక టాలెంట్ ఇస్తాడు, వాడికి ఒక స్వభావము అంటారు, ఇది భగవద్గీతలో. స్వభావం ఇస్తాడు, ఇంట్రెస్ట్ ఇస్తాడు, శ్రద్ధ ఇస్తాడు. ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏదో ఒక శ్రద్ధ, శ్రద్ధ లేకుండా ఉండదు. ప్రతి వాడిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని పట్టి ఎందుకు ఇచ్చాడు టాలెంటు? ఆ టాలెంట్ ఇస్తాడు ప్రతి వాళ్ళు. ఒకళ్ళు పాటలు బాగా పాడచ్చు, ఒకళ్ళు చక్కగా పాఠం చెప్పగలిగి రావచ్చు, ఒకడు అట్లా రాసే పని ఏదన్నా చేయగలడు, వాడు పాట మాట్లాడలేడు. ఆఫీసుల్లో మీరు గమనిస్తే ఇట్లాంటి రకరకాల వాళ్ళు మనకు కనిపిస్తారు. పని చేస్తుంటాడు వాడు, ఎంతసేపటికి వాడు మాట్లాడు.